మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్, ఇరుకులపాటి సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మందులు లేకుండా డయాబెటీస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం గురించి చర్చించబోతున్నాను. చాలా మందికి అసలు మందులు వాడటం అనేది ఇష్టం ఉండదు, ఏ జబ్బుకైనా సరే. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు. అటువంటి అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడుకోవాల్సిందే. అది డయాబెటీస్కైనా ఇంకో జబ్బుకైనా కూడా. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మందులు లేకుండా మనం ఆ జబ్బులను కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి డయాబెటీస్ని కనుక తీసుకున్నట్లయితే కనుక మనం ఆ అధిక బరువును కనుక కోల్పోయినట్లయితే, లేదా మన యొక్క డైట్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు కనుక చేసినట్లయితే, అలానే మనం రోజు వ్యాయామం కనుక చేసినట్లయితే తప్పకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎటువంటి మందులు లేకుండా కొంతమేరకైనా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్లా చేయొచ్చానంటే కనుక డైరెక్ట్ ట్రయల్ అనేటువంటి ఒక ట్రయల్ యూకేలో ఏదైతే చేశారో ఆ పర్టికులర్ ట్రయల్లో దే కుడ్ రివర్స్ డయాబెటీస్. దాన్నే మనం రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి మెడికల్ పరిభాషలో చెప్పుకుంటూ ఉంటాం. సాధారణ జనసామాన్యం వాడేటువంటి భాషలో అయితే కనుక రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. దీన్ని మనం ఎలా చేయొచ్చని కనుక చూసినట్లయితే అది ఎక్సర్సైజ్ చేయటం వల్ల రెగ్యులర్గా, ప్లస్ డైట్ కంట్రోల్, స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం వలన, సుమారు 800-900 కిలో క్యాలరీస్ డైట్లోకి వెళ్ళిపోవడం వల్ల మనం దాన్ని సాధించవచ్చు. ఇది డైరెక్ట్ ట్రయల్లో నిరూపించడం జరిగింది. అట్లానే ఇంకొక విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇది అందరిలో సాధ్యపడదు. ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్, అది కూడా టైప్ 2 డయాబెటీస్లో మాత్రమే సాధ్యపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చినటువంటి 12 సంవత్సరాల్లో 5 to 6 yearsలో అయితే కనుక ఇది సాధ్యమే. అందరిలో సాధ్యమా అంటే కనుక మనం ఎంత తొందరగా మనం యాక్ట్ చేస్తే అంత బెటర్. అంతేగాని 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ల తర్వాత కనుక కళ్ళు తెరుచుకుని అరే నేను షుగర్ని రివర్స్ చేయాలి, మందులు లేకుండా నేను దీన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే అందరిలో సాధ్యపడకపోవచ్చు. కానీ ఎక్కువ మందిలో మాత్రం ఇది ఎర్లీ ఇయర్స్లో కనుక ఆ అధిక బరువుని కోల్పోయి, అలానే సరైనటువంటి ఆహార నియమాలు పాటించి, అలానే సరిగ్గా వ్యాయామం చేసినట్లయితే కనుక ఇది చేయడం సాధ్యమే. దీని గురించి రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేటువంటి వీడియోస్ ఇదివరకు చేసున్నాను. కాబట్టి మీరు కనుక వాటిని చూసినట్లయితే తప్పకుండా మనం రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ చేయడం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. కాకపోతే మీరు డాక్టర్ల పర్యవేక్షణలో, డైటీషియన్ పర్యవేక్షణలో చేస్తే ఇంకా మంచిది. లేదు మీ సొంతంగా చేసుకుంటాన్నా కూడా అభ్యంతరం లేదు. కానీ అది ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ ఫుడ్ తినాలి అనేటువంటి విషయాలు, అలానే బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి, ఏది క్వాంటిటీని తగ్గించినా కూడా మన శరీరానికి కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ని ఎలా పొందాలి అనేటువంటి విషయంలో మీరు సరైనటువంటి ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఈ చేసేటువంటి క్రమంలో ఒకేసారి మందులు మానేయటం మంచిది కాదు. గ్రాడ్యువల్గా మందులు టేపర్ చేయటం అనేది చేస్తే మంచిది. అంతేగాని ఒకేసారి కనుక ఆపేస్తే కనుక మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకి లోబడి ఉండేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకేసారిగా మందులు ఆపేసేయద్దు. మీ డాక్టర్ల పర్యవేక్షణలో ఒక్కొక్క మందు డోస్ తగ్గించవచ్చా అనేటువంటి విషయాన్ని వాళ్ళతో డిస్కస్ చేసి మాత్రమే చేయండి. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సరైనటువంటి నిద్ర, సరైనటువంటి లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా అవసరం. అదేంటంటే నిద్రకి షుగర్కి ఏం సంబంధం అంటే కనుక మనం కనుక నిద్ర కనుక సరిగ్గా పోనట్లయితే అసలు ఎక్సర్సైజ్ కూడా చేయలేం. అలానే నిద్ర కనుక సరిగ్గా పోనట్లయితే కనుక మన యొక్క బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటి సమయానికి సరైనటువంటి గంటలు నిద్రపోండి. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ స్మోకింగ్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. లేనట్లయితే కనుక మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మీ డయాబెటీస్ని మందులు లేకుండా కంట్రోల్ చేయడం కష్టసాధ్యం కావచ్చు. కాబట్టి స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే కనుక వాటిని మానేసేయండి. దీంతోపాటు ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్కహాల్ వల్ల వేస్ట్ క్యాలరీస్ మీ బాడీకి సమకూరతాయి. కాబట్టి మీరు ఆల్కహాల్కి కూడా దూరంగా ఉండటం అనేది అవసరం. కాబట్టి ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కన్నా పాటించినట్లయితే మందులు లేకుండా షుగర్ని కంట్రోల్ చేసుకుంటడం అనేది సాధ్యపడవచ్చు. దీని గురించి మీ డాక్టర్తో సంప్రదించండి. తద్వారా మందులు లేకుండానే షుగర్ని కంట్రోల్ చేసుకునేటువంటి విధానాలు కొంతమేర కన్నా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. టేక్ కేర్.